ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. ప్రభుత్వాలు సామాజిక సంస్థలు అన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. మూఢనమ్మకాలకు దురాశకు పోయి బాలికల బాల్యాన్ని ఛిద్రం చేసేస్తున్నారు. తమ భారం తగ్గించుకుందామనే ఆలోచనతో చిన్నపిల్లల్ని పెళ్లిపీటలెక్కిస్తున్నారు. ఇలాంటి ఘటనే హూసూరులో చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలికకి పెళ్లి చేశారు. ఇష్టం లేని పెళ్లి నుండి ఆ బాలిక తప్పించుకోవడానికి ఎంత ట్రై చేసినా ఆ బాలికను పట్టుకొని భర్త భుజాల మీద వేసుకొని వెళ్ళాడు. సహాయం కోసం ఆ బాలిక కేకలు వేస్తున్న బాధాకరమైన దృశ్యాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు స్థానికులు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని హూసూరులో బాల్య వివాహం కేసు నమోదైంది. ఇష్టం లేని పెళ్లి చేసి బలవంతంగా కాపురానికి పంపిస్తుండగా సహాయం కోసం కేకలు వేస్తున్న బాలిక బాధాకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 7వ తరగతి డ్రాపౌట్ అయిన 14 ఏళ్ల బాలికకి ఇష్టం లేకుండా కలికుట్టైకి చెందిన 30 ఏళ్ల మాథేష్తో పెళ్లి జరిపించారు. ఈ నెల 3న బెంగళూరులో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత ఆమెని మాథేష్ ఇంటికి తీసుకువెళ్లారు. తనకి ఆ లైఫ్ నచ్చక ఆ బాలిక పదే పదే తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎవరు లేని టైం చూసి అక్కడి నుంచి తప్పించుకుంది. అయితే తప్పించుకున్న ఆమెని కుటుంబ సభ్యులు వెతికి మరీ పట్టుకున్నారు. ఆమె మళ్లీ తిరిగి రావడానికి ఒప్పుకోలేదు. దీంతో ఆమెని భర్త మాథేష్ బలవంతంగా తన భుజాలపై వేసుకుని వెళ్ళాడు. నిస్సహాయ స్థితిలో ఆ బాలిక సహాయం కోసం కేకలు వేసింది. స్థానికులు ఈ బాధాకరమైన దృశ్యాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఈ ఘటన పైన టెంకానికొట్టై ఆల్ ఉమెన్ పోలీసులు ఫోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 5న పోలీసులు బాలిక తల్లి నాగమ్మ, ఆమె భర్త మాదేశ్ మరియు అతని సోదరుడు మల్లేష్లను అరెస్టు చేశారు. తర్వాత వారిని సేలం జైలుకు తరలించారు. అనంతరం విచారణలో భాగంగా మార్చి 6న బాలిక వదిన మునియమ్మాల్, ఆమె తండ్రి మునియప్పను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ సంఘటన హోసూరు సమీపంలోని ఒక గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలో 5,000 మంది జనాభా ఉన్నారు. హోసూరు సమీపంలోని కొండ గ్రామాలైన ఒన్నెపురం, సిద్దప్పనూరు, చిక్కమంజి మరియు కిరియానూరులో ఇది ఒకటి. అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ ఈ ప్రాంతాలలో బాల్య వివాహాలు ఇప్పటికీ ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. బాల్య వివాహాలకు ఆర్థిక వెనకబాటు, జాతిపరమైన నిర్బంధాలు, అవగాహన లేకపోవడం ప్రధాన కారణమని సామాజికవేత్తలు చెబుతున్నారు. పాఠశాల విద్య మధ్యలోనే ఆపేసే విధానాన్ని అడ్డుకునేలా బాలికలను ఉన్నత విద్య ప్రోత్సహిస్తూ పుదుమై పెన్ అనే పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన బాల్య వివాహాలు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి వివాహాలతో బాలికలు పడే ఇబ్బంది, అనారోగ్యం వంటి వాటిపై మరింత అవగాహన కల్పించవలసి ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.